మాచల్ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి మాచల్ టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి మాట్లాడారు. నేరస్తుడు పిన్నెల్లిని కాపాడటానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకి జైలుకు వెళ్లాడని, ఓ దొంగకు దోపిడీదారుడికి రౌడీకి అన్యాయం జరిగిందని జగన్ అల్లాడిపోతున్నారని అన్నారు. పిన్నెల్లి అరాచకాలు దోపిడీపై చర్చకు మేం సిద్ధం, మా సవాలు స్వీకరించడానికి మీరు సిద్ధమా అని ప్రశ్నించారు. మాచల్లలో అరాచకాలు సృష్టించిన పిన్నెల్లి అనుచరుల సంగతి తెలుసా? వాళ్లు కూడా నెల్లూరు జైలుకు వెళ్లి పిన్నెల్లితో గడుపుతారని హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన సహచరుడిగా ఉన్న మాచర్ల మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు జైల్లో పలకరించడానికి ముందుకొచ్చాడు. ఈ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆడబిడ్డల మాన ప్రాణాలకి, బలహీన వర్గాల మీద దాడులు జరిగినప్పుడు కానీ, ఒక డాక్టర్ సుధాకర్ని, ఒక దళిత డాక్టర్ సుధాకర్ని వేధించి చంపినప్పుడు కానీ, వాళ్ళ ఎమ్మెల్సీ మరి డోర్ డెలివరీ చేసినప్పుడు కానీ, తన అక్కని అవమానించారు, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి ఒక పసిబిడ్డ మరి భావోద్వేగంతో తన అక్కని కాపాడే ప్రయత్నం చేసినప్పుడు ఆ కుర్రాడు మరి సజీవ దహనం చేసినప్పుడు రేపల్లెలో ఎప్పుడూ బయటికి రాలే మరి ఈ ముఖ్యమంత్రి గారు. ఈ రాష్ట్రంలో తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. మా అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి అయ్యన్న పాత్ర, నీకు ధైర్యం ఉంటే మాచర్లలో ఒక వేదిక ఏర్పాటు చేద్దాం. ఎన్ని ఆస్తులు కబ్జా చేశాడో, ఎంత గ్రానైట్ దోపిడీ చేశాడో, ఎంత గ్రావెల్ దోపిడీ చేశాడో సజీవ సాక్ష్యాలుగా గుంతలేడు రోజు ఫారెస్ట్ నుంచి రెవెన్యూ దాకా కనపడతా ఉన్నాయి. నీకు ధైర్యం ఉంటే రా మాచర్ల, ఈ సాక్ష్యాలు నేను చూపిస్తాం. గూగుల్ మ్యాప్స్తో సహా చూపిస్తాం, సజీవ సాక్ష్యాలు చూపిస్తాం. మీ శాసనసభ్యుడు బారిన వంచబడ్డ, దోపిడీకి గురి కాబడ్డ వ్యక్తుల్ని ప్రవేశపెడతాం. మీ ఉంగరాల బ్రదర్స్, మీ గుడంబా శంకర్ బ్రదర్స్ దోపిడీని నీ కళ్ళ ముందు నిరూపించడానికి తెలుగుదేశం పార్టీ తరఫున, మాచర్ల ప్రజల తరఫున ఎన్నికైన నేను ఎన్డీఏ కూటమి అభ్యర్థిని సిద్ధంగా ఉన్నాను. మీ చేతనైతే మా సవాల్ని స్వీకరించాల్సిందిగా ఛాలెంజ్ చేస్తా ఉన్నాను.